శ్రీ విద్యా సీక్రెట్స్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఇందాకే గోదాదేవి చేసినటువంటి తిరుప్పావైతో నిద్ర మేల్కొని తిరుమల శ్రీవారు తన శుక్రవార అభిషేకాన్ని పూర్తి చేసుకొని అలంకరణ చేసుకుంటున్నాడు లోపల. ఈ మహద్వారం బయట మనం గోదాదేవి చేసిన ఈ 26వ తిరుప్పావై గురించి తెలుసుకుందాం. తిరుప్పావై చివరి 6వ భాగానికి వచ్చేసాము. మొదటి భాగంలో కాత్యాయని వ్రతానికి ముందు రోజు గోదా తన చెలికత్తెలను గోపికలకు కొన్ని సూచనలు చేస్తుంది. రెండవ భాగంలో 5 గోపికలను లేపుతుంది వ్రతం చేసేటువంటి రోజు అని చెప్పి. మూడవ భాగంలో 5 ఇంద్రియాలను 5 గోపికలుగా లేపుతుంది. 4వ భాగంలో ఆ పరమాత్మ మరియు నందుడు ఉండేటువంటి ఇంటికి వెళ్ళి అతని పరివారాన్ని, అతని కుటుంబంలోని వారిని లేపుతుంది. 5వ భాగంలో శ్రీకృష్ణుడిని నిద్ర లేపుతుంది. ఇప్పుడు కృష్ణుడు సింహాసనంలో వచ్చి కూర్చున్నాడు, అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమి కోరి వచ్చారని అడుగుతాడు. గోదా ఈ వ్రతానికి కావలసినటువంటి ఉపకరణాలను కోరడమే ఈ 6వ భాగం తిరుప్పావైలోని 26వ పాసురంలో చెప్తుంది. ఏమని అంటే, మాళే మణివన్నా మార్గలి నీరాడువాన్ మేలయార్ செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சன்னியமே போல்வன செங்கங்கள் போய்ப்பாடு உடையனவே சால பெரும்பறையே பல்லாண்டு இசைப்பாரே கோல விளக்கே கொடியே విధానమే ఆలి నిలయాలి అరులేలోర్ ఏంబావాయ్ అని అంటుంది. మా పైన నీకు అధికమైనటువంటి పిచ్చి పట్టినట్టు ప్రేమను చూపించినంత మాత్రాన మేము నిన్ను అక్కడితో వదలము అపా కృష్ణ, ఓ నీలమణి వర్ణంలో ఉన్న కృష్ణ అని అంటుంది. ఈ నీలమణి గురించి శ్రీ విద్యకు సంబంధించి చేసుకోబోయేటువంటి వీడియోస్లో పదే పదే మాట్లాడబోతాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గోదాదేవి చెప్తుంది కృష్ణుణ్ణి నీలమణి వర్ణంలో ఉన్నటువంటి కృష్ణ అని అంటుంది. నీలమణి వర్ణం. ఈ మార్గలి నోముకు కావలసినటువంటి ఉపకరణాలను వెతుక్కుంటూ నిన్ను ఆశ్రయించి వచ్చాము అని అంటుంది. కృష్ణుడు చూస్తాడు, అంటాడు, మీకు నేను కావాలి అంటే నన్ను అడగండి, లేదా నోముకి కావాల్సినటువంటి ఉపకరణాలు కావాలా, ఉపకరణాలను అడగండి, అంతేకాని ఈ 2 కావాలని అడిగేది ఏంది అని అంటాడు. గోదా బదులు చెప్తుంది, లేదు కృష్ణ, ఈ నోము చేయడానికి గల ముఖ్య కారణమే నువ్వే. నిన్ను పొందాలనే మేము చేస్తున్నాం. అయితే భగవద్గీతలో చెప్పినట్టు యద్యద్ ఆచరతి శ్రేష్ఠః తత్తద్ ఏవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. ఒక మహానుభావుడు ఏ పని చేసినా అతని శిష్యులు లేక సామాన్యులు ఆ మహానుభావుని యొక్క అడుగు జాడల్లోనే నడుస్తారు. ఒక ఆచార్యుడు, ఒక గురువు కొన్ని నియమ నిబంధనలను నిర్దేశించారు అంటే అతని శిష్యులు కూడా ఆ నియమ నిబంధనలు అనేటువంటిది పాటించాలి అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణుడే 3వ అధ్యాయంలో చెప్తాడు. ఇంకా తిరుప్పావై ప్రారంభంలోని తనియల్లోనే చెప్పబడి ఉంది, సూడి కొడుత సుడర్కొడియే తోల్పావై అని. ఆ కాత్యాయని వ్రతానికి ఎంతోమంది పెద్దలు, ఆచార్యులు, గురువులు ఎన్నో నియమ నిబంధనలను నిర్దేశించి ఉన్నారు. వారి అడుగు జాడల్లో కదా నడవాలి మేము. అందుకు వారు ఏం చెప్పారో తెలుసుకుని నిన్ను పొందుతామనేటువంటి ఉద్దేశంతోనే అది అడిగాము. పెద్దలు నిర్దేశించినటువంటి ఆచార సాంప్రదాయాలను ఆ తరువాతి వారు మరవకూడదు కనుక ఇది కూడా అడుగుతున్నాము అని అంటుంది గోదాదేవి. సరే, ఏమి కావాలో అడగండి అని అంటాడు కృష్ణుడు. ఇప్పుడు గోదాదేవి అడగడం ప్రారంభిస్తుంది. ఏమేమి అంటే, మొదటిది, నీకు సుప్రభాతం అనేది శంఖానాదంతో చేయాలి కనుక మాకు ఈ 5 లక్షల మంది గోపికలకు శంఖాలు మంచివి కావాలి. అంటే నీ దగ్గర ఉండేటువంటి పాంచజన్య శంఖం అదైతే మంచిది కనుక మా అందరికీ నీ దగ్గర ఉన్నటువంటి పాంచజన్య శంఖాలను ఇప్పించాలి అని అంటుంది. ఇంకా యమునకు వెళ్ళడానికి వాద్యాలు, మంగళాశాసనాలను చెప్పేటువంటి వారు, ఒక మంగళ దీపం కావాలి, వెళ్ళే దారి చీకటి కనుక ఒక ధ్వజం ఒకటి కావాలి. అన్నీ వరుసగా అడగడంతో శ్రీకృష్ణుడు బదులు చెప్తాడు. ఇప్పుడు ఏమని అంటే, అన్ని పాంచజన్యాలు లేవు నా దగ్గర కనుక నా దగ్గర ఉండేటువంటి పాంచజన్యాన్ని తీసుకోండి అని అంటాడు. అలాగే నా దగ్గర ఉండేటువంటి వాద్యాన్ని తీసుకోండి. మీకు మంగళాశాసనాన్ని చేయాలి కదా, నా దగ్గర ఉండేటువంటి ఆల్వార్లను తీసుకోండి. మంగళ దీపానికి నా దగ్గర ఉండేటువంటి నీలాదేవిని తీసుకోండి.
ధ్వజం అడిగారు కదా, నా దగ్గర ఉండేటువంటి గరుత్మంతుణ్ణి తీసుకోండి. ఇంకా పందిరి అడిగారు కదా, నా దగ్గర ఉండేటువంటి ఆదిశేషుణ్ణి ఇచ్చేదా అని అంటాడు. అయ్యయ్యో వద్దు స్వామి, అందరు భయపడిపోతారు, అలాంటి పనులు చేయకు, నీ ఆదిశేషుణ్ణి నువ్వే పెట్టుకో, మాకు నీ యొక్క పీతాంబరాన్ని మాత్రం ఇవ్వు అంటుంది. అంతే, శ్రీకృష్ణుడు తన యొక్క పట్టు పీతాంబరాన్ని ఇచ్చేస్తాడు పందిరి కోసం. అలా శ్రీకృష్ణుడు అంటాడో లేదో, ఒక్కొక్కటి కాదు కావాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి 5 లక్షల మంది గోపికలకు 5 లక్షలు కావాలి అని అంటుంది. శ్రీకృష్ణుడు అంటాడు, అది ఎలా అమ్మా గోదాదేవి సాధ్యం, అన్ని ఎలా ఇవ్వగలను అని. గోదాదేవి చెప్తుంది, చిన్న దేహం ధరించి అన్ని లోకాల్ని నీ లోపల దాచుకొని ఉన్నావే, అలాగే చిన్న మర్రి ఆకుపైన వటపత్ర సాయి అని పడుకున్నావే, నీ వల్ల కాని పని అంటూ ఏదైనా ఉందా కృష్ణ అని అంటుంది. రేపు కృష్ణుని యొక్క గుణగణాలను గోదాదేవి యొక్క మాటల్లో వైకుంఠ ద్వాదశి గడియల్లో కలుసుకుని తెలుసుకుందాం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలను మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ వైకుంఠ వాసుని అనుగ్రహం మీపైన, మీ కుటుంబ సభ్యుల అందరిపైన పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.